ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ హస్బెండ్ అవ్వచ్చు, ఐదర్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఒక కన్వర్జేషన్లో నా మాటలు అనుకుంటాం. ఆ హస్బెండ్ అంటారు, వైఫ్ అంటారు, రకరకాలుగా ఉంటారు. అంటే తను మాట్లాడిన కొన్ని బిట్స్ ఎందుకు అంత అక్యూజింగ్గా చూస్తున్నారు దీన్ని అని. బిట్ సంగతి పక్కన పెట్టమ్మా. ఆ బిట్ సంగతి టోటల్ కన్వర్జేషన్ బయటికి రావట్లేదు కదా, కొంచెం అంతా ఉంది. మీ ఓపిక 1 గంట 40 నిమిషాలు ఎంతో ఉంది. అది అంతా నేను ఇక్కడ కూర్చోబెడితే మీరు ఇట్లా ఉండాల్సి వస్తుంది తర్వాత. సో కాబట్టి కీలకమైన పోర్షన్ మీరు కావాలంటే నేను మొత్తం మీకు వినిపించాలంటే అది నేను వినిపించక్కర్లే, మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది వాళ్ళ కాన్వర్సేషన్. రాస్తారని ఎప్పటి నుంచి పరిచయం? నాకు ఇప్పటి నుంచి ఉయ్యాల జంపాల టైం నుంచే పరిచయం. అప్పటి నుంచి తెలుసు అంటే వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు తెలుసా? అసలు ఆవిడ ఎవరో తెలియదు ఎవరికి, ఒకరికొకరికి పరిచయం లేదు, కాకపోతే మీకు తెలుసు. ఈవిడ ఎవరో తెలియదు అసలు, మీకు తెలీదు, ఎవరికి తెలియదు, మీడియాలో ఎవరికి తెలియదు. లేదు, నేను రాస్తారంతో మీకున్న రిలేషన్ మామూలే, జస్ట్ మీకు నాతో ఉన్న రిలేషనే. ఎట్లా మామూలుగా ఎట్లా మీరు మాట్లాడుతున్నారో నేను రాస్తాను ఎప్పుడైనా ఇంటర్వ్యూలతో అలా మాట్లాడేవాడిని. ఓకే. అంటే ఎందుకు అంత స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ విషయంలో? నేను తీసుకోలేదమ్మా, మీరే ఇప్పుడు ఇది నేను చేస్తున్న యుద్ధం కాదు, మీరు చేస్తున్న యుద్ధం. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కలిపి వీళ్ళు నిజం ఉందని నమ్మి నన్ను పిలిచి చేయిస్తున్న యుద్ధం. దీంట్లో నిజం ఉంది, ఏదో చెప్తున్నాడు ఈ అబ్బాయి, వినాలి మనం తప్పకుండా. ఆఖరికి ఎవరైతే ఈ అమ్మాయికి సపోర్ట్గా అంటే మీరు రాస్తారని ఇన్నోసెంట్ అని అంటున్నారు కాబట్టి నేను అంటున్నా, అంటే మీరు ఎలా దాన్ని జస్టిఫై చేయగలిగారు? సపోర్ట్ మీరు అన్నారు కదా, రాస్తారని ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఆయన అసలు ఏ తప్పు లేదు. అదే అంటున్నా, తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు మాల్వీతో నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందనే అనుకుందాం, ఆవిడ ఆరోపిస్తున్నట్టు. కానీ వన్స్ ఈ అమ్మాయి బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి రాయలేదు అంటుంది ఇప్పుడు, కానీ సంతకం అయితే ఆ అమ్మాయిదే. మరి లండన్లోకి వెళ్ళి చదువుకొని వచ్చావు, నువ్వు అది చదువుకోకుండా సంతకం పెడతావా? అండ్ నువ్వు ఒకవేళ అంత రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినప్పుడు నువ్వు కనీసం అక్కడ పోలీస్ స్టేషన్లో నీకు చదివి వినిపించరా కదా? సో ఐ డోంట్ బై దట్ పాయింట్. ఇది ఎంత ఉత్తుతీరేనండి, ఫేక్ అండి. అంటే 1.5 సంవత్సరం పాటు ఒక అబ్బాయి మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నావు అంటే 1.5 సంవత్సరం ఆ అబ్బాయి జీవితం ఏమైంది? దారుణం కదా. డైవర్ట్ అవుతున్నావమ్మా. మీరు ఏదో కేసు అడిగారు, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి? రాజధానికి ఎందుకు అంత సపోర్ట్ తీసుకుంటున్నారు అని అన్నారు, స్టాండ్గా ఎందుకు నిలబడ్డారు అని చెప్పి. అదేమ్మా కారణం. క్లియర్ కట్గా ఫాల్స్ కేసు అని నేను నమ్మాను, మనసా వాచా కర్మణ నమ్మాను. అండ్ నేను దానికి అంటే నేను ఫ్యాక్ట్స్ చూశాను, చూపిస్తున్నాను. అది వాళ్ళు ఏమంటున్నారు? తప్పు అంటున్నారు. కాదు, మీకు కనిపించిన ఫ్యాక్ట్స్ ఏంటి? ఎదుటోళ్ళు ఫాల్స్ అనుకుంటున్న ఫాల్స్ ఏంటి అసలు? అదే అంటున్నాను. నీ స్వహస్తాలతో నువ్వు రాసావని అన్నాను నేను. లేదు, నేను నా స్వహస్తాలతో రాయలేదు. సరే, ఆ సంతకం అయినా నీదే కదా అంటే అది కూడా ఆవిడ సమాధానం చెప్పాలి. ఓకే, సరే సంతకం ఆవిడ టాలీ కూడా అయింది క్లియర్ కట్గా. ఎందుకంటే మొన్న ఇచ్చిన నార్సింగి కంప్లైంట్ కేసులో ఆవిడ పెట్టిన సంతకం, ఇక్కడ పెట్టిన సంతకం ఒకటే. అండ్ ఇది జస్ట్ ఊరికే నథింగ్ టు డిస్కస్. ఎందుకంటే అంత పెద్ద కేసు, అమ్మాయి లేకుండా, అమ్మాయికి చెప్పకుండా రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు బెటర్. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఏదో చిన్న టెక్నికల్ మిస్టేక్స్, లేకపోతే నాతో వాడు పెట్టించాడు, వీడు పెట్టించాడు, అది నాకు సంబంధం లేదు అని ఎలా అంటావు? నువ్వు రాసి సంతకం పెట్టి ఒక అతనికి 1.5 year పాటు నరకం చూపించి అతను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ ఇవాళ ఆయన అంత ఇబ్బంది పడుతున్నారు. రాస్తారు నా చాలా గొడవ జరిగినప్పుడు కొట్టేది, అంత అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడేది, ఇంత జరుగుతున్నా ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోయినా? అంటే ఆయన తలుచుకుంటే జస్ట్ ఇది చిన్న థింగ్, అంటే నార్మల్గా అమ్మా మీకు అదే అర్థం కావట్లా. సెలబ్రిటీ తలుచుకున్నా కూడా మూసుకొని ఉండాల్సిన పరిస్థితి, అది ఆడదాని పవర్ ఇవాళ. అదేలా కుదురుతుంది? ఇప్పుడు మీరు బయటకు రాలే. ఇప్పటి వరకు ఒకరు తప్పనుకున్న మనుషులు అందరూ కూడా జనాలు ఇటువైపు ఫ్లిప్ అయిపోయారు. లేదు రాస్తారందే కరెక్ట్ అని. న్యాయం అని గనక ఉంటే ఆయన ఎందుకు పోరాటం చేయలేదు? దీని గురించి ఆమెను వదిలించుకోవాలనుకుంటే ఆయన ఎందుకు పోరాటం చేయలేదని నేను అడుగుతాను. అదేమ్మా, ఆయన పోరాటం చేయడానికి ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వద్దామని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు జరిగింది. నేను ఈ కేసు అనేది అసలు జరగకముందు మస్తాన్ సాయి కోసం కేసు పెట్టడానికి ఆయనకు తోడుగెళ్ళాడు, ఈమె నుంచి విముక్తి పొందుదాం అనుకున్నాడు. ఇవన్నీ తెలుసు. అప్పటికే వీళ్ళిద్దరూ కన్వర్జేషన్స్ ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి, తను ఈమె కొట్టుకుంటున్నారని లేవు. అవన్నీ ఎప్పుడు? ఇది జరిగిన తర్వాత
ఎప్పుడైతే మీడియా తను ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందో ఆ వీళ్ళిద్దరు తర్వాత కొట్టుకోవడం అంటే ఈఎంఐ కొట్టడం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళిద్దరు తిట్టుకోవడం అంటే ఈఎంఐ తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఈ ఉన్నాయి అబ్బాయి కదా. కూడా ఎప్పుడు అంటాడు ఏదైనా సరే మరీ పచ్చిబూతులు తిట్టి ఆయన నోర్మోయ్ అంటాడు. అది కూడా అంటే పచ్చిబూతులు తిట్టినప్పుడు నోర్మోయ్ అన్న కూడా తప్ప, మీరు చెప్పండి. నోర్మోయ్ అనేది తప్ప, లేకపోతే ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ యువర్ మదర్ విత్ యువర్ మదర్. తల్లితో అక్రమ సంబంధం అంత గట్టి తిట్టి, అది కూడా చాలా నీచమైన భాషలో. నేను చాలా పాలిష్గా చెప్తున్నాను. మేము ఎంతమందితో సంసారం చేస్తే పుట్టారో నువ్వు. ఇటువంటి మాటలు నాకు తెలిసి ఏ భర్త అయినా ఏ భార్య అయినా అంటే కొంతమంది అయితే చంపేస్తారు. అయినా కూడా మహానుభావుడు భరించాడు. నేను కానీ చెప్తున్నాను ఎందుకు ఇదంతా క్యాజువల్ అండి, వాళ్ళు బూతులు తిట్టుకుంటారండి అని వాళ్ళకి అనిపిస్తోంది, నాకు అనిపించట్లా. పోనీ మీకు అనిపిస్తుందా? దీన్ని ఎవరు మనము కరెక్ట్ అని చెప్పము. కాకపోతే నేనేమంటున్నా అంటే పాయింట్ అర్థం కావట్లేదు అనుకున్నా. నాకు చెప్పండి. ఎప్పుడైతే రాజ్ తరుణ్కి తనకి గొడవలు జరుగుతున్న టైంలో ఎప్పుడైతే లావణ్య తన మీద అంత హరాస్గా బిహేవ్ చేస్తుంది, అట్లాంటి మాటలు మాట్లాడుతుంది, ఈ అమ్మాయి నుంచి నాకు విముక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు తనని వదిలించుకునే ప్రయత్నాలు ఆయన ఎందుకు చేయలేదు? ఎలా చేయాలి అంటారు? ఈయన ఇప్పుడు తనైతే ఎలా అయితే వెళ్ళిందో ఈయన కూడా అదే దాంట్లో వెళ్ళొచ్చు కదా. రాజ్ తరుణే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, తన నుండి నాకు రక్షణ లేదు, తను ఇట్లా మాట్లాడుతుందని ఆయన ఎందుకు చేయలేకపోయారు? డైరెక్ట్గా ఎందుకు ఆమెను మెల్లిమెల్లిగా అవాయిడ్ చేసి మళ్ళీ అడిగిన తర్వాత ఆపేసేయండి. నేను ఎందుకంటే మళ్ళీ నాకు ఈ మధ్య ఎక్కువ ఇంటర్వ్యూస్ మతిమరపు వచ్చిస్తుంది. అక్కడే చెప్పేస్తాను మీకు. సో మగాడు బేసికల్లీ ఒక ఆడిది నన్ను కొడుతుంది, ఒక ఆడిది నన్ను తిడుతుంది అని చెప్పుకోవడానికి కొంత చిన్న చూపుగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ పాయింట్. మన ప్రాణంకి మించింది ఏదీ లేదండి. ఉంటుందండి, అభిమానం ఉంటుంది. అభిమానం ఉంటుంది. అదేంటంటే అలా బయటికి వస్తే నన్ను తక్కువగా అనుకుంటారు, చీప్గా అనుకుంటారు. ఒక ఆడదాన్ని కూడా నువ్వు